వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. హోదా విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చిందన్న బీజేపీ నేత పురంధేశ్వరి. టీఆర్ఎస్ నాయకులు మాటలతో మభ్యపెడుతున్నారు. కేంద్ర పథకాలను సీఎం కేసీఆర్ ప్రజలకు తెలియకుండా చేస్తున్నారన్న మాజీ మంత్రి డీకే అరుణ. భూమి కోసం అడవులు నరికితే మానవాళికి అనర్థం. ఆదిలాబాద్ మారుమూల గ్రామాల్లో గిరిజనులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్. మహంకాళి బోనాలలో ప్రత్యేకత చాటుకున్న అమ్మవారి చీర. 8 మంది చేనేత కళాకారులు ప్రత్యేకంగా తయారు చేసిన అమ్మవారి చీర. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టత ఇచ్చినా జగన్ హోదా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం స్కాములతో అవినీతి పాలన అందించిందని, కానీ ప్రస్తుతం దేశంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని అన్నారు. దీని ఫలితంగా బీజేపీలో చేరేందుకు పలువురు నేతలు ఉత్సాహం చూపిస్తున్నారని ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి, అదేవిధంగా గోదావరి నీటి సమస్య కూడా మనందరి ముందు ఉన్నటువంటి విషయం. గోదావరి కృష్ణ జలాలు ఇంతకు ముందే రాష్ట్రాలన్నింటి మధ్య కూడా ఈ యొక్క నీటి పంపకం అనేది జరగడం అయిపోయింది. మళ్ళీ ఇవాళ మిగులు జలాలకు సంబంధించి ఏదన్నా ఈ పంపకం చేయాలి అని కనుక భావించినట్లయితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితి మనందరికీ తెలుసు. రైతులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక మన రైతుల యొక్క హక్కుల్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. కనుక వారు ఈ గోదావరి నీటికి సంబంధించి వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని తీసుకోబోయే ముందు రైతుల్ని, రైతు సమాఖ్యల్ని, అఖిల పక్షాలని ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ వారు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందరి ఆమోదంతో ఒకవేళ ఏదన్నా ప్రాజెక్ట్ చేపట్టినా గోదావరి మీద లేదా ఈ పంపకం జరిగినా కూడా అందరి యొక్క ఆమోదంతో జరగాలి అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే రైతులకి చాలా ఆందోళన ఉంది. ఇవాళ ఈ యొక్క నీటి పంపకానికి వచ్చేటప్పటికి ఇవాళ కూడా మీడియాలో ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ఏ విధంగా రైతు సమాఖ్యలు స్పందిస్తున్నాయో దీనికి అగెన్స్ట్గా. కనుక వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అభివృద్ధి అంటేనే తెలియని నాయకులు టీఆర్ఎస్ నాయకులు అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాటలతో కడుపు నింపుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి డీకే అరుణ. బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు చేసుకున్న వారు కేంద్ర పథకాలకు అర్హత వరిస్తాయన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా గ్రామీణ ప్రాంతాలలో బీదవారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడాలని బీజేపీ పార్టీ కృషి చేస్తోందని, కేంద్ర పథకం ముద్ర ద్వారా చిరు వ్యాపారులు సెక్యూరిటీ లేకుండా బ్యాంకు ద్వారా లోన్ ఇస్తుందని, కేంద్ర పథకాలని కేసీఆర్ ప్రజలకు తెలియజేయకుండా మోసం చేస్తున్నాడని తెలిపారు. కేసీఆర్ ఇస్తున్న పింఛన్లు కేంద్రం 800 రూపాయలు, రాష్ట్రం 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బీదవాళ్లు ఆర్థికంగా ఎదగాలని బీజేపీ పార్టీ పనిచేస్తుందని ఆమె తెలిపారు. మళ్ళీ రేపు వస్తాడు, మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది కదా, ఈ 7 నెలలు రాలే కానీ మళ్ళీ వస్తాడు. ఇప్పుడు ఓట్ల ముందర ఆయన వచ్చిపోయినాక ఇక్కడ ఓట్లు వస్తాయి నాకు తెలిసి. ఇక్కడ వస్తాడు, ఇగో నేను ఇల్లు ఇనాగరేషన్ చేస్తున్నా 2 బెడ్రూమ్లు అంటాడు. లేకుంటే ఇగో నేను ఆసుపత్రి కడుతున్నా గద్వాల 300 బెడ్లు అంటాడు. 3 ఏళ్ల నుంచి 300 బెడ్లు 300 బెడ్లు 3 ఏళ్ల నుంచి ఊహిస్తూనే ఉన్నాడు కానీ 300 బెడ్లు ఇన్ని రోజులు రాలే. ఇప్పుడు 300 బెడ్లను వచ్చి మళ్ళా అదొక డ్రామా చేస్తాడు మున్సిపాలిటీ ఎలక్షన్ల ముందర. ఆ 300 బెడ్లు కానీ 3 ఏళ్ళు అయితే కూడా సరిపోతాయి. ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు మనం పూర్తి చేస్తా అంటాడు. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఆయన మోసపు మాటలని దయచేసి నమ్మి మళ్ళా ఈ మున్సిపాలిటీలో ఓటు వేయొద్దండి. మొన్న వేసినారు కదా ఆయన ఓటు, ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే నాకు 1000 రూపాయల పింఛన్ 2000 అవుతుందని వేసినారు. నాకు అందరికి 2 బెడ్రూమ్ల ఇండ్లు వస్తామని ఓట్లు వేసినారు. మరి ఇప్పుడు 2 బెడ్రూమ్ల ఇండ్లు రాలే, 2000 రూపాయలు రాలే. మళ్ళీ ఓట్ల ముందర మళ్ళీ అది ఇచ్చినాకనే మనం ఓటు అడుగుతా అంటాడు. ఇంకా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అయితే మనది ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పటిదాకా తిరుగుతూనే ఉంది ఆఫీసుల చుట్టూ. ఇప్పటిదాకా పైసలు రాలే, 7 నెలల దినం అయిపోయి. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే చెప్తున్నా, కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉంటే రాష్ట్రంలో టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కేంద్రం నుంచి ఇక్కడ చేసే ప్రతి పథకంలో 50%, 60%, 70% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఇక్కడ అన్ని పథకాలు, పెన్షన్లు కానీ, మీ రూపాయి కిలో బియ్యం కానీ, మీకు ఇండ్లు కానీ ఏది వచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా కేంద్రం, కేసీఆర్ కిట్ కానీ, ప్రతి అంగన్వాడీలో తినే అంగన్వాడీలో పెట్టే పౌష్టికాహారం కానీ, మధ్యాహ్నం పిల్లలు తినే భోజనం కానీ, స్కూల్లో పిల్లలకు యూనిఫామ్లు కానీ, స్కూల్లో పిల్లలకు బుక్కులు కానీ, స్కూల్లో కట్టే తరగతి గదులు కానీ, మంచినీళ్ళ పథకం కానీ, ఏ పథకం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా ముందుకు పోదు. ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. అడవులను రక్షించాలి, అడవులను రక్షించుకోవడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ చేలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేస్తే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం కూడా పడదు. భూగర్భ జలాలు పెరుగుతాయి, తద్వారా పంటలు బాగా పండుతాయి. భూమి కోసం అడవులు నరికితే మనకి అనర్థమని, కాబట్టి మనం ప్రతి ఒక్కరము అడవులను రక్షిద్దామని అన్నారు. మీ గ్రామంలో 1962లో ఇక్కడికి వచ్చి ఊరు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదిలాబాద్ కోయితూర్ నాకు నచ్చలేదని, అవ్వల్ చంద్రాపూర్ వెళ్లిపోయిందని చెబుతారు. మనం అడవులను రక్షించుకుందాం. తహసీల్దార్ పట్టాలిచ్చారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఎవరిని ఏమీ అనడం లేరని, గ్రామస్తులే భయపడుతున్నారని చెబుతున్నారు. మీరు అడవిని కొట్టకపోతే ఫారెస్ట్ అధికారులు కూడా ఎవరిని ఏమీ అనరు, కాబట్టి భయపడవద్దని గిరిజనులకు అభయం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 9627 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, సర్వే చేస్తామని గ్రామస్తులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎలక్షన్ ఉండడం వల్లే ప్రతిదీ ఆలస్యమైందని, ఆగస్టులో పెండింగ్ దరఖాస్తుల్లో సర్వే చేస్తామన్నారు. కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? పెద్ద పెద్ద డ్యాములు కట్టాలని అవసరం లేదు, పెద్ద పెద్ద చెక్ డ్యాములు కట్టాలని అవసరం లేదు. మీ వాఊరుమంతా వాఊరు కదా ఉంది అది కాంపౌండ్కి తెలుగులో ఏం చెప్తారు? ఇంకడుకుంటా ఇంకా ఏం చెప్తారు? కాంపౌండ్కి పోయనే విన్నారు. ఆపోసి దొడ్డో దొడ్డో నివిడికేనా మరి కేడా సిల్వకే పిరువాయు. మరి ఏం చేయాలి? మనమందరూ ఉన్నవాళ్ళు ఏర్సిల్లే, వాఊరుతాగా ఏర్సిల్లే అని చెప్పుకుంటూ ఏడుస్తూ ఉండాలి. కేడా మత్తకే పిరువాత. సో ఖచ్చితంగా మనం మన అడవిని కాపాడాలి, అది మన బాధ్యత. సరే, నా దగ్గర ప్రతి వారం సీడం భీమరావు సాబ్ వస్తారు. ఏమైంది అని అడిగితే అక్కడ ఫారెస్ట్ వాళ్ళు వస్తున్నారు, మా ఊరిని లేపేస్తున్నారు అని భయం. డిఎఫ్ఓ సాబ్ని అడిగితే లేదు మేడం మేమేం లేపట్లేదు, కానీ వాళ్ళకి భయం అని అంటున్నారు. నాకేం అర్థమైందంటే 62లో మీరు ఇక్కడ వచ్చారు, ఊరు ఏర్పాటు చేసుకున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం మెంటాడ గ్రామంలో గత కొద్ది నెలలుగా వర్షాలు పడనందున కప్పల పండుగ చేస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే వరి నాట్లు వేసి సుమారుగా నెల రోజులు పూర్తయి ఉంటుందని, ఈ ఏడాది జూలై నెల ఆఖరి వచ్చినా చినుకు వర్షం పడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వర్షం పడకపోతే కరువు తప్పనిసరిగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మెంటాడ మండలం పరిధిలో ఆండ్రా డ్యాం ఉన్నా సకాలంలో వర్షం పడనందున పంటలు పండే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. సుమారు 15 సంవత్సరాల నుంచి కూడా ఇంతటి కరువు వ్యాపించడం ఎప్పుడు చూడలేదని, సకాలంలో వర్షాలు పడితే రైతులు ఆనందంగా ఉంటారని, ప్రకృతి వైపరీత్యాలు ఏ సమయానికి ఎలా ఉంటున్నాయో తెలియకపోవటం వలన రైతుకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. చిట్టాయి వలస, సాలిపేట గ్రామాల్లో ఈ కప్పల పండుగ చేసుకున్నారు. కప్పల పండుగ చేసినందువలన తప్పనిసరిగా వర్షాలు పడతాయని పూర్వీకులు నమ్మకంగా గతంలో ఈ పండుగలు నిర్వహించేవారని, గ్రామస్తులంతా కలిసి వర్షాలు కురవాలని కప్పల పండుగ చేస్తున్నామని తెలిపారు. ఇంతవరకు మాకు వర్షాలు లేవండి, ఎప్పుడు ఇలాగా చూడలేదు, వినలేదు. నాకు ఇంత వయసు వచ్చింది మాకు తెలీదు. ఇప్పుడు వచ్చి ఆగురిపోయలేదు, మా చెర్లు కూడా నీరు లేదు. ఇంతవరకు బాధపడతాను. ఈరోజు కప్ప పండుగ చేస్తున్నాము. ఈ కప్ప పండుగ చేసిన తర్వాత ఎప్పుడు కూడా చేసినా వెంటనే వర్షం అండి. ఈరోజు మరి ఏం చేస్తుందో భగవంతుడి దయ వల్ల మాకు తెలియదు. మరి
వర్షం పడుతుందని ఆశిస్తున్నాం. ఎప్పుడు ఇంతవరకు జరగలేదండి ఇలాగా. ఎప్పుడు ఇంత ఆకు వచ్చింది ఈ టైంకి, ఈ కార్తీ వచ్చేసరికి ఆకు వచ్చేది, అంతా బాగానే ఉండేది. ఈ ఏడాది మాత్రం గొప్ప కరువుగా ఉంది. మా జ్ఞాపకం పెరిగి 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఈ కరువు అనేది అనిపించుకోలేదు. ఇప్పుడు కాకు పోయలేదు. ఎప్పటికి మా కుడిపి అయ్యేది. మాకు అంత కరువు ఎప్పుడు ఎరగం ఈ 70 సంవత్సరాలు బట్టి. మా చెరులో నీరు ఇంకిపోవడం కూడా తెలియదు. ఇప్పుడు అందుచేత కప్పండి చేసుకుంటాను. ఆ వైపు మీద వాన పడుతుంది నాసి మీద, ఆ తల్లి దయ్య. ఇంతవరకు మేము జ్ఞాపకం పెరిగిన కారండి ఇంత కరువు అనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక పక్కన సరే ఏ ఊరు చుట్టుపక్కల ఊళ్ళు పోయినా సరే మెంటాడ మట్టు మాత్రం పోవడం ఎరగం. ఇంతవరకు ఇంత కరువు అనేది ఇప్పుడే అనిపించి చేయలే. అప్పుడు మా ఊళ్ళో పెద్దలు కూడా ఇలాగా ఒకప్పుడు ఇలా కరువు అనిపిస్తే కప్ప పండుగ చేసేవారు. చేస్తే అప్పుడు కరెంట్ కొద్దిగా వర్షం పడి కొద్దిగా ప్రజలకి ఆనందంగా అనిపించి ఈరోజు కూడా కప్ప పండుగ చేస్తాను అదే నిదర్శనం మాకు కనిపించింది కనుక ఇప్పుడు మళ్ళా కప్ప పండుగ చేద్దాం అనేసి నిశ్చయించుకొని చేస్తాను మెంటల్లా. విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో చెడు వ్యసనాలకు బానిసై చోరీకి పాల్పడిన వ్యక్తిని గాజువాక పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని వద్ద నుండి 10,08,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సింహపురి లారీ ట్రాన్స్పోర్టులో అకౌంటెంట్గా పనిచేస్తున్న ముద్దాయి బొండాల సతీష్ అదే సంస్థలో మొత్తం 11 లక్షల చోరీకి పాల్పడ్డాడు. ట్రాన్స్పోర్ట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ముద్దాయిని అదుపులోకి తీసుకున్నామని జోన్ 2 డీసీపీ బి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. మార్నింగ్ 30వ తారీఖు రాత్రి మన గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సింహపురి ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి దాంట్లో ఉంది. దాంట్లో క్యాషియర్గా పనిచేస్తున్నటువంటి బొందల సంతోష్ అనే అతను 11 లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చిన మనీ తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే సిపి గారు రాజీవ్ కుమార్ మీనా గారు ఉత్తర్వుల మేరకు మన క్రైమ్ వాళ్ళు చక్కగా ప్లాన్ చేసేసి అతన్ని మన దువాడ్ పోలీస్ స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది. ఫర్దర్గా విచారించగా మనం మొత్తం కూడాను ఒక 10,08,000 రూపాయలు మనం రికవరీ చేయడం జరిగింది. ఇతను ఏమిటంటే బాగా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈ ఆన్లైన్లో రమ్మీస్, పేకాట ఇవన్నీ ఆడటం వల్ల బాగా అప్పులు పాలైపోయాడు. అలానే కాకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అంతా డబ్బులు తీసుకోవటం, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇట్లాంటి క్రెడిట్ కార్డ్స్ కూడా తీసుకొని వాటిని కూడా వాడేసేసి డబ్బులు వెనక కట్టుకోవడం వల్ల అతనికి బాగా ప్రెషర్ పెరిగిపోయి ఈ విధంగా దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకుని పారిపోవడం జరిగింది. సో చాలా తక్కువ టైంలో మన వాళ్ళు చక్కగా ట్రాప్ చేసి అతను పట్టుకొని చాలా ఎక్కువ మొత్తంలో మోర్ దాన్ 90% మనీని మనం రికవరీ చేయడం జరిగింది. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరో కూడా చెడు వ్యసనాలకు పాల్పడితే ఇలానే జరిగింది. కుటుంబం నష్టపోయింది, తన ఎంప్లాయ్మెంట్ కూడా మళ్ళీ పొందలేడు. కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ దట్ యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు ట్రాప్ ఆఫ్ బ్యాడ్ వైసెస్. సార్ ఇదివరకు అతని పైన ఏమైనా కేసులు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదివరకు అయితే అతను హ్యాబిచువల్ అఫెండర్ అయితే కాదు. బేసికలీ ఇతను ఫస్ట్ టైం ఇట్లా దొరికిపోవడం, అతని మీద అయితే పాత కేసులు అయితే ఉంది. చోరీ కదండి ఇదేమి. తను బేసికలీ క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో ప్రతిరోజు డబ్బులు వస్తుంటాయి. సో అతను చూసి తన అవసరాల మేరకు ఎప్పుడైతే వచ్చినాయో వాటిని తీసుకొని పారిపోయాడు. దొంగతనం జరిగి ఎన్ని రోజుల్లో పట్టుకున్నారు? సో 30వ తారీఖు అయిందండి. సో మనం దాన్ని పట్టుకోవడం కూడాను కరెక్ట్గా 15th పట్టుకున్నాము. అంటే అతను ట్రాక్ చేస్తున్నాము, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి. మహంకాళి బోనాలలో అమ్మవారి చీర ప్రత్యేకతను చాటుకుంది. స్వయంగా పద్మశాలి నేతన్నలు తమ సహస్రాలతో ప్రత్యేకంగా 8 మంది ఒక బృందంగా 3 రోజులుగా శ్రమించి అమ్మవారికి ప్రత్యేక చీరను రూపొందిస్తున్నారు. ఎల్బీ నగర్ చేనేత సంఘము పద్మశాలీలు స్వయంగా మగ్గం పైన నేస్తున్న చీరను మంత్రి శ్రీనివాస్ యాదవ్ సందర్శించి వారిని అభినందించారు. అమ్మవారికి చీరను నేసి ఇవ్వడం మాకు చాలా సంతోషం కలిగిస్తుందని, అమ్మవారు మాకు ప్రసాదించిన భాగ్యంగా భావిస్తున్నట్టు నేతన్నలు తెలిపారు.
గ్యాంగ్స్టర్ నయీం బంధువులు అనుచరులపై నమోదైన కేసులపై డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు. మీడియా సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ భువనగిరి జోన్ పరిధిలో నయీం అనుచరుల మీద 190 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. 3 నెలల్లో 19 కేసులలో పాహిం, అబ్దుల్ నాసీర్, ప్రతాప్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్, సలీం, ఆయేషా బేగం, సహదేవ్, కత్తుల జంగయ్యలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. నయీం తల్లి తహేరా బేగంకు ఉన్న 87 ఎకరాల భూమి, 3 షాపులను అక్రమ ఆస్తులుగా గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఇంకా ఎవరైనా నయీం బాధితులు ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నయీం అక్రమ ఆస్తుల క్రయ విక్రయాలు ఎవరైనా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నయీం అనుచరుడు పాసం శ్రీనుపై 109 కేసులు, నాజర్పై 91 కేసులు నమోదు చేశామని ఆయన అన్నారు. ఇంకా ఎవరన్నా కానీ నయీం బాధితులు ఈ భువనగిరి ఏరియాలో కానీ ఇంకా చుట్టుపక్కల ఉంటే ఎవరైనా జెన్యున్ కేసెస్ ఏదంటే తప్పకుండా వాళ్ళ వచ్చిన కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచి ఈ కేసులన్నీ కూడా ఇంకా డీప్గా మేము విచారిస్తాం. థ్యాంక్ యూ. లాస్ట్ 3 months నయీం వాళ్ళ మదరు ఈమె మీద దాదాపు 13 కేసుల్లో ఈమె అక్యూజ్డ్ ఉంది. దీంతో ఈమె మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్, ఫోర్జరీ, చీటింగ్, ఎక్స్టార్షన్ కేసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈమెతో పాటు ఈ లాస్ట్ 3 monthsలో దాదాపు మేము 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. పాషియం శ్రీను అలియా శ్రీనివాస్ అని, అండ్ హసీనా బేగం, నయీం వాళ్ళ సిస్టరు, అండ్ నయీం వాళ్ళ కజిన్ మహమ్మద్ ఫహీమ్ అని చెప్పేసి, అండ్ అబ్దుల్ నసీర్ ఇతను కూడా నయీం అసోసియేట్ గ్యాంగ్స్టర్, అండ్ గాలి ప్రతాప్ రెడ్డి, ఆద్ల వెంకటరెడ్డి, అండ్ మహమ్మద్ సలీం, అయేషా బేగం నయీం సిస్టర్ ఏమో, అండ్ కత్తుల జంగయ్య, తుమ్ముల శ్రీనివాస్, సామల సహదేవ్ వీళ్ళందరినీ కూడా దాదాపు 19 కేసెస్లో లాస్ట్ 3 monthsలో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నయీం వాళ్ళ మదర్ మీద చూసేప్పటికి దాదాపు 87 acres ఆఫ్ ల్యాండ్ ప్లస్ 4 షాప్స్ ఈమె పేరు మీద ఉన్నాయి. ఖమ్మం జిల్లా కల్లూరులో విద్యా వాలంటీర్ల రాష్ట్ర ఉపాధ్యక్షులు భిక్షం, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్యకు వారి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వాలంటీర్లను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయకుండా చూస్తున్నారు. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో మా కృషి వలన మంచి రిజల్ట్స్, అదేవిధంగా రాష్ట్రంలో 3 లక్షల అడ్మిషన్లు నూతనంగా వచ్చాయని, ఈ సంవత్సరం విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేశారని తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్టీ విధానం వలన రెగ్యులర్ ఉపాధ్యాయులు రావడంతో వారి స్థానంలో ఉన్న విద్యా వాలంటీర్లను తొలగించడం జరిగింది. దీంతో మా కుటుంబాలు వీధిని పడే పరిస్థితి ఏర్పడింది. ఏ మండలాల్లో ఖాళీగా ఉన్న ఆ పాఠశాలల్లో తిరిగి విద్యా వాలంటీర్లను నియామకం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. నమస్తే అండి, నా పేరు మాధవి. నేను ఖమ్మం జిల్లా విద్యా వాలంటీర్ల సంఘం సలహాదారుగా పనిచేస్తున్నాను. టీఆర్టీ భర్తీ ద్వారా రెగ్యులర్ ఉపాధ్యాయులు రావటం వల్ల వాళ్ళ ప్లేస్లో ఉన్నటువంటి విద్యా వాలంటీర్ని తొలగించారు. దానివల్ల మా కుటుంబాలు రోడ్డున పడటం జరుగుతుంది. దానికోసమే ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అటువంటి సండ్ర వెంకటరెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తొలగించినటువంటి విద్యా వాలంటీర్లను ఏదో ఒక మండలంలోని తిరిగి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వాసిపేని లక్ష్మి అండి నా పేరు. మా అబ్బాయి పేరేమో వాసిపేని వెంకటనేమి స్వామి అండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుతారండి. నాకు 2 అమ్మాయిల తర్వాత అబ్బాయి అండి. మా ఆయన కూలి పని చేసుకుంటాడండి, ఆటో డ్రైవర్. నేను కూలి పనికి వెళ్తానండి. హఠాత్తుగా నా బాబుకు పడిపోతున్నాడండి 9 నెలల క్రితం. ఖమ్మం తీసుకెళ్తేనేమో 5 సంవత్సరాల కోర్సు వాడాలన్నారండి. రాజమండ్రి తీసుకెళ్తేనేమో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి రాశారండి. అక్కడ తీసుకెళ్తేనేమో స్కానింగ్లన్నీ తీసి మీ భూములు రికార్డులలో లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేసిన విధంగానే అధికారులు ఆ వ్యక్తిని కలిసి రికార్డులో భూములు మాయం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచు గ్రామంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పేరువంచు గ్రామానికి చెందిన గాదే శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రారెడ్డి, మౌనిక,
వెంకటరెడ్డి మాట్లాడుతూ గత 6 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి రికార్డుల నుండి మీ భూమి లేకుండా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దీనితో ఆ వ్యక్తి అన్నంత పని చేశాడని తమ గోడు వెళ్లగక్కారు. ఈ విషయంపై తహసీల్దార్ యోగేశ్వరరావును వివరణ కోరగా దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగిందని, వెంటనే పరిశీలించి తగు న్యాయం చేస్తానని ఆయన అన్నారు. చంద్రారెడ్డి అండి నా పేరు, మాది పేరు వంశ. ఇట్లా మా భూమి 30 గుంటల భూమి తీసేశారు. ఒక రైత్రి నెంబరు ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చిన, మరి ఆర్డీఓ గారి దగ్గర పోయి అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇంతవరకు మాకు అంటే నా పేరు గాదేవమ్మ. మా అమ్మాయికి 2 అమ్మాయిలు ఆడపిల్లగాళ్ళు. మా ఆయన పిడుగుబడి చనిపోయారు. 15 సంవత్సరాలు అవుతుంది. 2 ఆడపిల్లగాళ్ళకి 1 ఎకరం రాసిచ్చింది. రాసిస్తే అక్రమంగా నరసింహారెడ్డి గారు నాది నెంబర్ అని రోజు చెప్పేసి 6 నెలల బట్టి కూడా నెంబర్ తీసుకుంటా అని అంటున్నారు. మేము 6 నెలల బట్టి కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం, దరఖాస్తులు ఇస్తున్నా కానీ ఏమీ పట్టించుకోవట్లేదు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. లింగంపల్లి ఓల్డ్ ఎంఐజీలో 44 సంవత్సరాల రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. రాజశేఖర్ రెడ్డి ఇంట్లోనే తలపై బండరాయితో మోది గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్య రాత్రి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేస్తూ పట్టుబడ్డ మునీర్ అనే వ్యక్తి కార్వాన్ నుండి అమ్మాయిని మీ నానమ్మ దగ్గరకు తీసుకువెళ్తానని చెప్పి తీసుకుని 20 కిలోమీటర్ల దూరం చిలుకూరు వైపు స్కూటీపై ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడు. ఆ అమ్మాయి కేకలు వేయడంతో తెలిసిన వ్యక్తి గమనించి పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి మోయినాబాద్ పోలీసులకు అప్పగించారు. उसके भाई को फोन भी करा मैं आ रहा उसका भाई, इसका भाई मेरे बचपन का दोस्त है. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 10లో ఇతర ప్రాంతాలకు చెందిన సుమారు 150 మంది విచ్చేసి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మతపరమైన ప్రచారాలు ప్రార్థనలు చేయడంతో వారిని అడ్డుకుని పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి పూట మత ప్రచారాన్ని నిర్వహిస్తున్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేయడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎవరైతే స్థానికేతరులు అక్కడ ఉన్నారో వారిని విచారించడం జరిగింది. స్థానికుల నుండి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. నా పేరు శశి, నేను గ్రీన్ పార్క్ కాలనీ వాసి, రోడ్ నెంబర్ 10. ఇక్కడ గత 3 అవర్స్ నుంచి పెద్ద స్పీకర్స్, JBL స్పీకర్స్ పెట్టి మొత్తం న్యూసెన్స్ చేసుకుంటా మత ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నేను వద్దు అని చెప్పినా కూడా వాళ్ళు కావాలని ఇంకా సౌండ్ పెంచి మరి ఒక 150 మంది గ్యాదర్ అయ్యి మొత్తం న్యూసెన్స్ చేస్తూ ఉన్నారు. మేము డైల్ 100కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు ఫర్దర్గా PSకి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చాము. 3 అవర్స్ నుంచి చెప్పి వాళ్ళకి అర్థమవుతలేదు. అయినా కూడా ఇంకా సౌండ్ పెద్దగా పెట్టి న్యూసెన్స్ చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ పంచుకుంటా మా మతంలో చేరండి అది అని పెద్ద న్యూసెన్స్ చేస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. హోదా విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చిందన్న బీజేపీ నేత పురంధేశ్వరి. టీఆర్ఎస్ నాయకులు మాటలతో మభ్యపెడుతున్నారు. కేంద్ర పథకాలను సీఎం కేసీఆర్ ప్రజలకు తెలియకుండా చేస్తున్నారన్న మాజీ మంత్రి డీకే అరుణ. భూమి కోసం అడవులు నరికితే మానవాళికి అనర్థం. ఆదిలాబాద్ మారుమూల గ్రామాల్లో గిరిజనులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్. మహంకాళి బోనాలలో ప్రత్యేకత చాటుకున్న అమ్మవారి చీర. 8 మంది చేనేత కళాకారులు ప్రత్యేకంగా తయారు చేసిన అమ్మవారి చీర. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.